గుడ్ మార్నింగ్ సార్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అది వీళ్ళ మ్యారేజ్ హాల్కి వేసిన పెనాల్టీలు ట్యాక్సుల గురించి మాట్లాడాలని వచ్చాం. మనోజ్ మల్లికార్జున్ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన నా స్నేహితుడు సార్. కూర్చోండి కూర్చోండి, ఫోన్ చేశారు తను. ఒక నిమిషం. నిన్నెక్కడో నేను చూసినట్టుంది. నువ్వే కదా ఆ రోజు నన్ను హెడ్ ఆఫీస్కి వచ్చి కలిసింది? అదే గుర్తులేదు సార్. చూడండి, మీరు ఇక వెళ్ళొచ్చు. నేను మీకు ఎలాంటి సాయం చేయలేను. సరే సార్, మీరు గనుక వీళ్ళకి వేసిన పెనాల్టీలు తొలగించినట్లయితే నేను మిమ్మల్ని కోర్టుకు లాగవలసి వస్తుంది. ఏమన్నారు మీరు? ముందు లేవండి. మీకే చెప్పేది, లేవండి. కంప్లైంట్ ఇస్తారా నా మీద? వెళ్ళండి, ఇచ్చుకోండి. అసలు మీ ఫైల్ ఎలా పాస్ అవుతుందో నేను చూస్తాను. బ్లడీ లూజర్స్. ఒక్క నిమిషం సార్. ముందుగా మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఒక్క నిమిషం సురేష్, ఆయన నీతో అలా ఎలా మాట్లాడతారు? మీరు అతన్ని లూజర్ ఫెయిల్యూర్ అంటున్నారు, కానీ అతను ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సార్. తను ఏ పని చెయ్యక్కర్లేదు. తన ఇంట్లో కూర్చుంటే చాలు, గవర్నమెంట్ తనకి ఎంతో డబ్బులు ఇస్తుంది తెలుసా మీకు? మేము చాలా సింపుల్ మనుషులం సార్. మాకు ఆదాయం వచ్చేది కేవలం ఆ మ్యారేజ్ హాల్ ఒక్కదాని వల్లే. దాన్ని ఎంతో నిజాయితీగా నడుపుతున్నాం, ట్యాక్సులు కూడా కడుతున్నాం. మేము ఎలాంటి తప్పులు చేయడం లేదు. ఆ కారణంగా మీరు హాల్ కి జరిమానా విధించారు, ట్యాక్సులు కూడా విధించారు. అసలు జరిమానా ఎందుకు విధించారో నేను తెలుసుకోవాలి. మా పేపర్లను ఎందుకు జప్తు చేశారు మీరు? ఇతను 23 రూపాయలు ఖర్చు పెట్టి రోజు మీ దగ్గరకు వస్తున్నాడు. ఆఫీస్ కి హాఫ్ డే సెలవు పెడుతున్నాడు, అది కూడా ఇతరులకు న్యాయం చేయడం కోసం. అందరూ తమ స్వార్థం చూసుకుంటారు గానీ ఎదుటి వాళ్ళ గురించి ఎవరూ ఆలోచించరు. కానీ ఇతనొక్కడే అలా చేస్తున్నాడు. థ్యాంక్ యూ. పద సురేష్. ఒక్క నిమిషం ఆగండి. మీరు మీ ఫైల్ని ఇక్కడే పెట్టి వెళ్ళండి. నేను పెనాల్టీలు మాఫీ చేయించడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్. మిస్టర్ సురేష్, ఐఎమ్ వెరీ సారీ. ఏదో ఆవేశంలో అనేశాను, మీరు తప్పుగా అనుకోకండి. మరేం పర్లేదు సార్, నాకు ఇది అలవాటేలేండి.